దేవుని వాక్యంలో చూస్తే యేసు ప్రభు ఎవరు? పాత నిబంధనలో చూసినప్పుడు 3 రకాల ప్రజలు దేవునితో మనుషుడిని కలిపేవారు, లేకపోతే దేవుని దగ్గర నుండి మనుషుడికి వార్తను తీసుకొచ్చేవారు. ఈ 3 రకాల కేటగిరీస్ కాకపోతే మనుషుడు, మానవ వ్యక్తికి దేవునికి సంబంధం అనేది లేదు. మానవ వ్యక్తి దేవునితో మాట్లాడే అవకాశమే లేదు. ఆ 3 రకాల మనుషులు ఎవరంటే, మొదటిగా ప్రవక్తలు. ప్రవక్త పని దేవుని వాక్కుని తీసుకెళ్ళి ప్రజలకి తెలియజేస్తాం. దేవుని వాక్కుని తీసుకెళ్ళి మనుషులకి చెప్తారు, వెళ్ళిపోతారు, మరలా కనబడరు. ఈరోజు అభిషేక్తుడు క్రీస్తు మన కొరకు వచ్చాడన్నమాట ఎంత సత్యం. ఆయన రక్షకుడు, ఆయన మెస్సయ్య, లేఖనంలో అన్నీ తెలియజేయబడుతుంది. ఆయన మన ప్రవక్త అంట. ఈరోజు చాలామంది అనుకుంటారు యేసు కేవలం ప్రవక్త మాత్రమేనండి. కాదు కాదు కాదు. దర్ ఇస్ అ గ్రూప్ ఆఫ్ రిలీజన్ దట్ సేస్ జీసస్ క్రైస్ట్ ఇస్ జస్ట్ అ ప్రాఫిట్. Jesus Christ is just a prophet. No, he is not just a prophet. He has played the prophet's role also. అంటే ఆయన ప్రవక్తగా కూడా ఆయన కార్యాలు, లేఖనాలను నెరవేర్చడానికి, ప్రవచనాలు తెలియజేస్తానికి, ప్రవచనాలు నెరవేరుస్తానికి వచ్చాడు. కానీ ఆయన ప్రవక్త మాత్రమే కాదు, కానీ ఆయన ప్రవక్త కూడా. ఇంకో మాట చెప్పాలంటే, ప్రవక్తలు ఆ రోజుల్లో దేవుని దగ్గర ఉన్న వార్త మనుషులకు తెలియజేసేవారు. యేసు ప్రభు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి చిత్తాన్ని, తండ్రి మాటని మనుషుడికి తెలియజేశాడు. తండ్రి చిత్తం ఏదో తెలియజేశాడు. He has delivered the word of the Father, yet he has spoken his word. ఆ లేఖనాలు ప్రవచనము నెరవేర్పు ఆయనే అనేది దేవుడు తెలియజేశాడు. దేవుని వాక్యంలో చూస్తే యేసు ప్రభు యాజకుడు అంట. యేసు ప్రభు యాజకుడు. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు చదువుదామండి. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకును ఉన్నాడు కనుక మనమును ఒప్పుకొని దానిని గట్టిగా చేపట్టుకుందుము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను కనుక మనమును కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపా ఆసనము యుద్ధకు చేరుదుము. మనం చూస్తున్నామండి, ఆయన మన కొరకు దేవుని వాక్యంలో ఇంకా తెలియజేయబడుతుంది. తండ్రి కుడిపార్శ్వన కూర్చుని విజ్ఞాపన చేస్తున్నాడంట. యేసు ప్రభు అంట వ్యక్తిగతంగా నిన్ను ఎరిగిన దేవుడు, నీ జీవితాన్ని అంతా ఎరిగిన దేవుడు. హీ నోస్ ఆల్ యువర్ పర్సనల్ లైఫ్. హీ నోస్ ఆల్ అబౌట్ యూ పర్సనల్లీ అండ్ హీ ఈస్ ఇంట్రెస్టెడ్. నీ పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడంట. అది మాత్రం కాదు, పాతనంలో చూస్తుంటే అభిషేకించబడిన 3వ కేటగిరీ చూస్తే రాజులంటే. ప్రవక్త దేవుని దగ్గర నుండి వాక్ తీసుకొస్తాడు. యాజకుడు నీ దగ్గర నుండి దేవుని దగ్గర పిటిషన్స్ తీసుకెళ్తాడు, నీ కొరకు విజ్ఞాపన చేస్తాడు. 3వ రకం చూస్తే రాజులు ఉండేవారు. రాజులు ఎవరంటే ఏలేవారు. దే ఆర్ ద వన్స్ హూ హ్యావ్ అథారిటీ. ఏలేవారు. ఇంకో మాటలు చెప్పాలంటే, ఆ రోజు ప్రజలు ఎలా బ్రతకాలో రాజు నిర్ణయించేవాడు. ఆ రోజు ప్రజలు ఏం చేయాలో రాజు ద్వారా నిర్ణయించబడేది. రాజు ఏం చెప్తే అది చేయాలి. ఈరోజు చెప్పాలంటే ప్రైమ్ మినిస్టర్ అని చెప్పచ్చా? దే విల్ డిసైడ్ వాట్ యు నీడ్ టు డూ. ఇదిగో నువ్వు వెళ్ళాలి, రేపు ఒక లా వస్తే ఆ లా నువ్వు ఫాలో అవ్వాల్సిందే. ఫాలో అవ్వలేదా శిక్ష, ఫాలో అవ్వలేదా కట్ ఆఫ్. ఈ రోజైతే శిక్ష అని వదులుతారేమో, కానీ ఆ రోజుల్లో రాజు ఒకటి చంపేస్తాడు, లేకపోతే బయటికి పారుతూ వస్తాడు. ఎదుర్ ఆఫ్ ఇట్. నువ్వు పారిపోవాలంటే నువ్వే పారిపోలే, రాజు ఎప్పుడు వదలడు, చంపేస్తాడు. సో రాజాజ్ఞ అంట రాజుకే మారుస్తానికి అధికారం ఉండదంట. రాజు ఒక ఆజ్ఞని పాస్ చేసి స్టాంప్ కొట్టాడు అనుకో, ఆయన మీద ఆయన రాజముద్ర వేసాడు అనుకో, ఒక రాజు తన రాజ ఆజ్ఞనే మారుస్తానికి వీలుండదు. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలి, యేసు మన కొరకు ప్రవక్తగా దేవుని వాక్కుని, దేవుని కార్యాలని, దేవుని చిత్తాన్ని మనకు తెలియజేస్తాం మాత్రం కాదు, మన కొరకు యాజకుడిగా మనకు నిమిత్తమై దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాం. అంటే తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాం. మనం చూస్తాం యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన విజ్ఞాపన చేస్తాం. ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి వాక్యాలు మీరు చదివితే. సో ఇట్ ఈస్ హిమ్ ఇంటర్సీడింగ్. అది మాత్రం కాదు, నెక్స్ట్ మనం గమనించవచ్చు, ఆయన రాజు. వెన్ యూ సే రాజు, ఈరోజు సర్వ అధికారము కలిగిన రాజు. నమ్మేవారు హల్లెలూయా చెప్దామా? ప్రకటన గ్రంథంలో చూస్తామండి, ఆయన తెల్లని గుర్రం ఎక్కినప్పుడు, ఆయన తెల్లని వస్త్రములతో, తెర్ర గుర్రము విత్ రెడ్, ఆ వస్త్రముతో ఎక్కినప్పుడు ఆయన తొడ మీద ఒక పేరు రాయబడి ఉందంట. ఆ పేరు ఏంటంటే గట్టిగా చెప్పండి.
రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్. ఎంతోమంది రాజులు ఉండొచ్చేమో కానీ అందరికీ రాజు ఆయన. ఎంతోమంది ప్రభువులు ఉండొచ్చేమో కానీ, అధికారులు ఉండొచ్చేమో కానీ, హీఈస్ ద అల్టిమేట్, ద లార్డ్. చివరికి ఉన్నది ఆయన నిర్ణయము, ఆయన కార్యము. దేవుని వాక్యంలో మనం చదివిన రీతిగా సమస్తం ఆయన ద్వారా చేయబడింది, సమస్తం ఆయన బట్టి చేయబడింది. ఈ మాటలు చెప్పాలంటే ఆయన కొరకు చేయబడింది. మూడోది ఆయన బట్టి, ఆయన ద్వారానే సమస్తం ఇంకా ఉంది. సో హీ ఈస్ ఆల్ పవర్ఫుల్. ఈరోజు మీకు ఒక ప్రశ్న, ఈజ్ జీసస్ క్రైస్ట్ యువర్ కింగ్? డోంట్ ఆన్సర్ మీ టూ క్విక్. No hasty answers, because you really need to think yourself, because the next shoot arrow వస్తుంది, జాగ్రత్త. Because when you say he's the king, he's the one who rules, he's the one who reigns. ఆయన పరిపాలిస్తాడు, ఆయన ఏళ్తాడు, ఆయన చెప్పినట్టే జరగాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, మీ జీవితంలో, మీ జీవితం అంతయు ప్రతి దినము ఆయన చెప్పినట్టు, ఆయన చిత్తంలో, ఆయన తగినట్టుగా బ్రతుకుతున్నారా? ఇప్పుడు ఆన్సర్. Why silence? Because we say he is king, but we are trying to say I am disobedient. Not possible. శిక్ష కఠినమైనది. ఈరోజు క్రీస్తు జననముతో మనం జ్ఞాపకం చేసుకుని ముగిస్తే వేస్ట్. ఆయన జననము, ఆయన రాక మనకి రక్షణ. ఆయన జననము, ఆయన రాక మనకు రక్షణ. ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన కార్యము, ఆయన తన ప్రాణాన్ని అర్పచెప్తాము. మనకి ఆయన పరిచర్యలో మనకి జీవించే విధానాన్ని నేర్పించాడు. నెక్స్ట్ ఆయన చేసిన క్రయధనము, బలి యాగాన్ని బట్టి మనకి రక్షణ చేయికి అందించాడు. నెక్స్ట్ ఆయన మరణము, పునరుద్ధానము ద్వారంగా ఆయన జయాన్ని ప్రకటించి ఈరోజు ఆయన రాజుగొన్నాడు. సర్వాధికారము నా దగ్గర ఉందన్నాడు. సర్వాధికారము యేసుకు అనుగ్రహించబడింది అనేది మనం చూస్తున్నాము. అన్ని నామముల కన్నా పైనామంగా యేసు నామము హెచ్చబడింది అనేది మన వాక్యంలో చూస్తున్నాము. అదే రీతిగా మనం చదువుతున్నాం. ఏంటి? వాట్ ఈస్ దాట్? ఆయన అంటున్నాడు, మరణపు పాతాలపు తాళం చేతిలో నా దగ్గర ఉంది. ఐ హోల్డ్. అండ్ హీ సెయింగ్ ఐ విల్ కమ్ సూన్. బిహోల్డ్ ఐ కమ్ సూన్. ప్రతి వానికి తగిన ప్రతిఫలము, జీతముని తీసుకుని వస్తున్నాను. ప్రకటన గ్రంథంలో చివరిలో అదే చూస్తాం. ఎక్కడ ఒకసారి తిప్పుతామా? 22:12. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకును, ప్రతి వానికి ఇచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన వస్తున్నాడట ప్రతి వానికి తీర్పు తీరుస్తానికి, ప్రతిఫలాన్ని ఇస్తానికి, ప్రతిది తెలుస్తానికి. ఇంకా ఏమంటున్నాడు? నేనే అల్ఫాయు ఓమేగాయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవ వృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల గుండా ఆ పట్టణములోకి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉతుకొనిన వారు ధన్యులు. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధకులను, అబద్ధమును ప్రేమించి దానిని జరిగించు ప్రతివాడును వెలుపట ఉందురు. ఇందులో ఎవరన్నా మీరున్నారా? ఈ కేటగిరీలో, ఈ 6 కేటగిరీస్లో ఎవరన్నా ఉన్నారా? జస్ట్ చెక్ యువర్ సెల్ఫ్. ఎందుకంటే చాలామంది పెద్ద చేయరు. ఐఎమ్ నాట్ ఎ సాసరర్ అనొచ్చు, నేను చేతవాళ్ళు చేయను, నేను మంత్రాలు చేయను అని చెప్పచ్చేమో. వ్యభిచారం నేను చేయను, నేను వ్యభిచారిని కాదు, నేను నరహంతకుడు కాదు, నేను ఎవరిని చంపలేదు, నేను చికెన్ మాత్రం చంపుతాను. అండ్ దెన్ విగ్రహారాధన నేను చేయట్లేదు, నన్ను నేను పూజించుకుంటలేదు. ఎందుకంటే ఏదో విగ్రహాన్ని కాదు, ఈరోజు చాలామంది విగ్రహాన్ని వారే వారి దేవుడు అంట, వారి కడుపే వారి దేవుడు అంట. అండ్ దెన్ ఇంకోళ్ళు ఏంటంట చివరిది, అబద్ధాన్ని ప్రేమించి, అండ్ హూ ప్రాక్టీసెస్ ఇట్. అబద్ధం ఆడతారా? అబద్ధం ఆడరా? అబద్ధం ఆడనున్నే అబద్ధం ఆడతారంట. బట్ దెన్ బైబిల్ సేస్ అలాంటి వారు వెళ్ళాలంట, జీవవృక్ష ఫలాన్ని తినే అవకాశం ఉండదంట. దేవుడు వారిని చివరి తీర్పు చూస్తే అగ్నిగొండంలో పడేస్తారనేది ఉంటుంది.
కానీ ఇక్కడ 16 వచనం చూడండి, అది చెప్పేది, ఆ మాటలు చెప్పేది ఎవరో తెలియజేయబడుతుంది చూడండి. సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను. ఎవరంట? యేసు అనే నేను. జీసస్ హిమ్సెల్ఫ్ ఇస్ టెస్టిఫైయింగ్, ఐ యామ్ కమింగ్ సూన్. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను, ప్రతి వాడిని జీతాన్ని సిద్ధపరిచి నేను తీసుకువస్తున్నాను. ఇదిగో నేనే అల్ఫా, నేను ఒమేగా, నేనే మొదటి వాడిని, నేనే కడపటి వాడిని, నేను జీవించుతున్న వాడిని, నిరంతరం ఉండేవాడు ఆయనే కదా. ఇంకా మనం చూస్తున్నాము, ఆయన తెలియజేస్తున్నాడు ఎవరు వెళ్తారు, ఎవరు వెళ్ళరు, ఎవరు ఆయన పక్షాన ఉన్నవారు, ఎవరు ఆయనకి విరోధులు. అదే సమయంలో తెలియజేస్తున్నాడు సంఘానికి, తెలియజేస్తాను ఇదిగో నేను ఐ జీసస్. ఎక్కడ చదవండి? యేసు అను నేను నా దూతను పంపియున్నాను. నేను దావీదు వేరు చిగురును, సంతానమును, ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను. మనం చూస్తామండి, యేసు రాజు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు దేవుని వాక్యాన్ని పొందుకోగలుగుతున్నారా? దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతున్నారా? యేసుని ఎరిగి ఉన్నానని చెప్తాను చాలదు, యేసు నేను నమ్ముతున్నానని చెప్తాను చాలదు, యేసు దేవుడు నేను చెప్తాను చాలదు. ఈరోజు మీరు చెప్పగలిగింది ఏంటంటే, నిజముగా యేసుని అంగీకరించిన వారు, యేసుని కలిగిన వారైతే ఆ యేసు మీలో దేవుని చిత్తాన్ని తెలియజేస్తాడు. డూ యు నో యువర్ లైఫ్ అనాయింటింగ్ ద పర్పస్? ఎందుకంటే అభిషేకము నీకు అనుగ్రహించేటప్పుడు ఫ్యూయల్ నీకు వేస్తాము. దెర్ ఇస్ అ ప్లాన్, దెర్ ఇస్ అ పర్పస్. దేవా నన్ను అభిషేకించని అందరూ అడుగుతున్నారు, ఫర్ వాట్? Why you want great anointing? Because every anointing has suffering. You say, I don't want to suffer, but I want anointed. I want anointing. No. Because every anointing, బండ్లు వెళ్ళేటప్పుడు సుఖమే ఉంటుంది అనుకుంటున్నారా? లేదు లేదు లేదు. నిజంగా బిగర్ ద వెహికల్, narrower the roads, tougher the roads, more problem. ట్రూత్ బి టోల్డ్, ఈరోజు మీ జీవితంలో అంటున్నారు, దేవా నాకు గొప్ప అభిషేకం దయచా ప్రభా, నా కుటుంబం అధికంగా వర్ధిల్లాలి ప్రభా. మీకు ఇంకా కనెక్ట్ అయ్యేలా చెప్పాలంటే, యువర్ సేయింగ్ గాడ్ గివ్ మీ గ్రేట్ బిజినెస్, బట్ ఐ డోంట్ వాంట్ టెన్షన్ ఇన్ మై బిజినెస్, ఐ డోంట్ వాంట్ స్ట్రెస్ ఇన్ మై బిజినెస్. వ్యాపారంలో స్ట్రెస్ ఉండదా? ఫినాన్షియల్ మేనేజ్మెంట్ స్ట్రెస్ ఉండదా? నష్టాలు కలగవా? దేవా నా నష్టం అనేదే దగ్గర రాకూడదు. పాఠాలు ఎట్లా నేర్చుకుంటాం? బుద్ధి ఎలా నేర్చుకుంటాం? జ్ఞానం ఎలా పనిచేస్తుంది? అవేర్నెస్ ఎలా క్రియేట్ అవుతుంది? ఒక్కసారి చెయ్యి కాలుతనే కానీ మంటలో చేయబడతా కాలుతడం లేదో తెలియదు, అంతే కదా. ఈరోజు మన అజ్ఞానం ద్వారంగా ఎందరమో దేవుని బిడ్డలమని చెప్తున్నవారు నాశనం అయిపోయిన జీవితం, పాడే జీవితం, పనికి మాలిన జీవితం. ఈరోజు మిమ్మల్ని వేడుకుంటున్నాడు, మీ కొరకు యేసు ప్రభు ఉన్నాడు, రక్షకుడు జన్మించాడు. ఆయన యేసు అన్న మాట గ్రీక్లో చూస్తే, జీసస్ అన్న మాట గ్రీక్లో చూస్తే, ఇట్ ఈస్ ద వర్డ్ సేవియర్ ట్రాన్స్లేషన్. అదే హీబ్రూలో చూస్తే గాడ్ ఇస్ సాల్వేషన్, దేవుడు రక్షణ ఉన్నాడు. గ్రీక్లో చూస్తే రక్షకుడు అన్న మాట వస్తుంది. హీబ్రూలో చూస్తే గాడ్ ఇస్ సాల్వేషన్, దేవుడు రక్షణ ఉన్నాడు అన్న మాట వస్తుంది. 17th century వరకు జీసస్ అన్న మాట ఎవరికీ తెలియదు. వారందరూ కామన్గా వాడిన మాట ఏంటి తెలుసా? 17th century వరకు, మొన్న 17th century అంటే మొన్న 17th century అంతవరకు జీసస్ అన్న మాట ఎవరు పలకరు. అందరూ పలికే మాట యేషువా. దే నో ద వర్డ్ యేషువా, నాట్ జీసస్, JESUS కాదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి, రక్షకుడిని పిలుస్తున్నాము అన్నదప్పుడు, రక్షకుడైన దేవుడు మనల్ని రక్షిస్తానికి వచ్చాడు అన్నదప్పుడు, ఈ క్రిస్మస్ కథ మొత్తంలో చూస్తే దేవుడు గనులేంటి, అల్పులేంటి, సామాన్య వాళ్ళేంటి, గొప్పవారినేంటి, అందరిని వాడుకున్నాడు, అందరినీ నడిపించాడు, అందరి ద్వారంగా గొప్ప కార్యం జరిగించాడు. గొల్లలేంటి? మామూలు గొల్లలు, ద షెపర్డ్స్, దే వర్ చోసన్ బై గాడ్. మరియా, యోసేపు ఆ రోజులో చూస్తే కామన్ పీపుల్, వాళ్ళు దే వర్ చోసన్ బై గాడ్. జ్ఞానులు, రాజులు, తూర్పు దేశం నుండి వచ్చిన గొప్పవారు, వారు కూడా యు సీ దే వర్ చోసన్ బై గాడ్. మనం చూస్తున్నాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ ఆర్ వాట్,
దేవుడు అందరిని నడిపించే దేవుడు, దేవుడు అందరిని వాడుకునే దేవుడు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, మనందరికీ రక్షకుడు కావాలి. మనందరికీ రక్షకుడు కావాలి. రక్షకుడు కావాలన్నప్పుడు ఈరోజు చాలామంది అంటారు, నో 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 ఐ నో అంటారు. స్విమ్మింగ్ గురించి ఉదాహరణ చెప్తాను. నువ్వు పెద్ద వరల్డ్ ఛాంపియన్ స్విమ్మర్ అవ్వచ్చు, లేకపోతే నువ్వులో ఈత కొట్టే స్విమ్మర్ అవ్వచ్చు. తీసుకెళ్ళి సముద్రంలో పడేద్దాం. మన పక్కన ఉన్న ఇండియన్ ఓషన్లో తీసుకెళ్ళి పడేద్దాం. ఏమవుతుంది? నువ్వు వరల్డ్ ఛాంపియన్ కొట్టు. నువ్వు అంటున్నావు నాకు ట్రైనింగ్ ఉంది. ఎంత ఉంది నీ చూద్దాం, సముద్రంలో చూద్దాం. స్విమ్మింగ్ పూల్లో కాదు, ఏదో ఆ చిన్న బావిలో కాదు, తీసుకెళ్ళి సముద్రంలో పడేద్దాం. ఎన్ని రోజులు కొడతావు? ఎన్ని గంటలు కొడతావు? గంటలు ఏంటి, నిమిషాలు కొడతారు వాళ్ళు. నాన్ స్టాప్. నీ స్పీడ్ పర్ఫార్మెన్స్ అంతా ఒడ్డుకి చేరగలుగుతావా? కానీ అనుకుని చూడండి, నూతులో కొట్టేవాడు 5 నిమిషాలు కొట్టి నా పని అయిపోయిందని మునిగిపోయాడు. వరల్డ్ బెస్ట్ స్విమ్మర్ ఏమో ఇదిగో నేను గంట సేపు కొట్టానని కొట్టి మునిగిపోయాడు. చివరికి ఎవరు గెలిచారు? ఇద్దరు ఓడిపోయారు. కానీ అందుకనే మనకు రక్షకుడు కావాలి. నువ్వు అలసిపోవచ్చు, నీ శక్తి తీరిపోవచ్చు, కానీ శక్తి తీరని మహాబలవంతుడు ఉన్నాడండి మనకి. మన మానవాన్ని రక్షిస్తానికి, ఈ లోకంలో జన్మించి మనకి విడుదల విమోచన ఇస్తానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. ఆయన లాంటి వారు ఎవ్వరూ లేరు. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? యేసు పోలి వంటి వారు ఎవ్వరూ లేరు. దేవుని వాక్యంలో చూస్తే సంఖ్యాకాండము 13వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తాము. యెహోషువ అన్న మాట చూస్తే, ఆ రోజుల్లో చూస్తే మీరు యెహోషువ, జీసస్ వాజ్ అ కామన్ నేమ్ అంటారు. ఎందుకంటే ఆ మాట యెహోషువ అన్న మాట, యేషువ అన్న మాట అంతా ఒకటే. ఆ రోజుల్లో చూస్తే యేసులు చాలామంది ఉన్నారు. అనేక మందికి యేసు అన్న పేరు ఉంది. అందుకని మన యేసు ప్రభుని ఐడెంటిఫై చేస్తానికి వారు ఏమని చెప్పేవారు తెలుసా? నజరేయుడైన యేసు. ఆ నజరేతులో ఒకడే ఉన్నాడు, ఆయన యేసు. మనం చూస్తాము బరబ్బా అని చెప్తాము, దొంగ, బందిపోటు దొంగ. యాక్చువల్గా ఆయన స్థానంలో యేసు ప్రభు వచ్చాడు. కానీ చూసినప్పుడు ఆయన పేరు కూడా యేసే. యేసు బరబ్బా. మీకు ఏ యేసు కావాలని పిలాతు ఆ రోజు చాయిస్ ఇచ్చాడు. ఈ యేసు కావాలా, ఈ యేసు కావాలా, ఏ యేసు కావాలి? సో యేసు అన్న పేరు కామన్గా ఉండింది. యేసు అంటేనే రక్షకుడు. ప్రతి ఒక్కరు ఎదురు చూసేదో రక్షకుడు కొరకు, రక్షకుడు అని పిలిచారు. బట్ దెన్ ఆ పేరు ఎప్పుడు వచ్చింది, ఎలా ప్రారంభమైందంటే మొదటిగా మోషే చెప్తామండి. ఎందుకంటే బైబిల్లోనే చూస్తాం, మనం చదువుతారా అండి? దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుషుల పేర్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయాకు యెహోషువ అని పేరు పెట్టెను. ద సన్ ఆఫ్ నన్. హోషియాకి జెహో యాడ్ చేశాడు. హోషియా అన్న పేరుకి జెహో అని యాడ్ చేశాడు. జెహోషువ అనే పేరు వచ్చింది. ఎందుకంటే అక్కడతో మనం చూస్తాము, మోషే నూను కుమారుడైన హోషేయాకు యెహోషువ అని పేరు పెట్టెను. You see that word Hoshea, that is OSHEA or OSHUA. ఆ మాటకి జెహో యాడ్ చేసి జేఈ యాడ్ చేశాడు. అక్కడ నుండే జెహోషువ. ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుడు రక్షిస్తాడు. గాడ్ ఇస్ సాల్వేషన్. ఇందాక చెప్పాను కదా, ద వర్డ్ జీసస్ మీన్స్ హీబ్రూలో గాడ్ సేవ్స్. ఆ మాట అక్కడ నుండి వస్తామండి. మనం చూస్తాము ఈ లోకంలో ఆజ్ఞలు మోషే ద్వారంగా వచ్చింది, కానీ ద గ్రేస్ అండ్ ట్రూత్ ఎవరి ద్వారంగా వచ్చిందంట? కృపయు సత్యం ఎవరి ద్వారంగా అనుగ్రహించబడింది? యేసుక్రీస్తు ద్వారంగా. అదే యోహాను సువార్త 1:17 మనం చదవగలుగుతాం ఆ మాట. దాని తర్వాత మనం గమనిస్తాము, దేవుడు తానే మనల్ని రక్షిస్తాడు, ఆయన తప్ప ఇంకెవ్వరూ లేరు. యెషయా గ్రంథము Isaiah 43:11 చూస్తే, even I am the Lord and beside me there is no other savior. There is no savior. నేను మాత్రమే రక్షించేవాడిని,
నేను తప్ప ఇంకా వేరే ఎవ్వరూ లేరు. ఎక్కడ మాట చదువుదామా? నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. వేరే ఒక రక్షకుడు లేడు. ఈరోజు మన జీవితంలో మనం రక్షించగలిగింది యేసు ప్రభు మాత్రమేనండి. ప్రతి పాపపు నింద నుండి, పాపపు శిక్ష నుండి, పాపపు గిల్ట్, అపరాధ భావం నుండి మనల్ని విడిపించగలిగింది యేసు ప్రభు మాత్రమే. ఆయన రక్తము ద్వారంగా మనకి క్రయధనము, ఆయన రక్తము ద్వారంగా మనకి విడుదల, ఆయన రక్తము ద్వారంగా మనకి పాప క్షమాపణ. ఈరోజు దేవుని ఆలయంలో వచ్చిన మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను, దేవుని వాక్ మీరు పొందుకోగలుగుతున్నారా? మీరు పొందుకోలేకపోతున్నారంటే నిజంగానే మీ రక్షణ ఎలాగుందో చూసుకోండి. ఆర్ యు ట్రూలీ సేవ్డ్? ఎందుకంటే రక్షించబడిన వారికి యేసు తండ్రి చిత్తాన్ని బయలుపరుస్తాడంట. రెండోది, మన కొరకు విజ్ఞాపన చేస్తానికి యేసు ప్రభు తానే ప్రధాన యాజకుడు ఉన్నాడు అనేది మీరు నమ్ముతున్నారా? నమ్మినట్లయితే హ్యావ్ ఫెయిత్. మీ బలహీనతల్ని ఎరిగిన వాడు, మీ లోపంలు ఎరిగిన వాడు, హీ నోస్ ఆల్ అబౌట్ యూ. జీసస్ నోస్ హౌ యూ ఫీల్ కంప్లీట్. హీ నోస్ ఆల్ అబౌట్ యూ. హీ ఈజ్ యువర్ హై ప్రీస్ట్. నీ పరిస్థితుల్లో ఆయనను ఉంచుకుని నీ పక్షాన ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. జ్ఞాపకం చేసుకోండి. మూడోది, మీరు నిజంగా రక్షించబడిన వారైతే యేసు మీ రాజా. ఈజ్ ఈ ఆన్ యువర్ థ్రోన్? మీ హృదయపు సింహాసనం పైన యేసు ఆసీనుడై ఉన్నాడా? ఆయన ద్వారా నడిపించబడుతున్నారా? ఆయన ద్వారా మీ జీవితంలో ప్రతిదీ జరుగుతుందా? ఆయన చిత్తాన్ని మీరు జరిగిస్తానికి ఆశపడుతున్నారా? క్రీస్తు సాక్షులుగా ఉండడానికి ఆశపడుతున్నారా? క్రీస్తు ఎవరు ఈ లోకానికి చూపిస్తానికి ఆశపడుతున్నారా? క్రీస్తు మహిమాత్మే జీవిస్తానికి ఆశపడుతున్నారా? మీ జీవితంలో యేసుకి ఏ స్థానం ఉందో పరీక్షించుకోమని అడుగుతాను. ఈ మూడు మనం చూసుకున్నప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే, మన రక్షకుడు యేసు ప్రభు మాత్రమే. యేసు తప్ప ఈ లోకానికి రక్షణ లేదు. ఎన్నో మార్గాలు, యేసు ఒక మార్గం కాదు. యేసే మార్గం. హీఈస్ ద ఓన్లీ వే. యేసే సత్యం. హీఈస్ ఓన్లీ ట్రూత్. యేసే జీవం. హీఈస్ ఓన్లీ లైఫ్. ఆయన ద్వారా తప్ప, యేసు ప్రభు అన్నాడు కదా, నా ద్వారా తప్ప ఎవ్వరునూ తండ్రి దగ్గరికి చేరలేరు. తండ్రి ఎవరు? గాడ్ ద ఫాదర్. యెహోవా. యెహోవా ఉన్నవాడు, అనువాడు. హీఈస్ ద బిగినర్, హీఈస్ ద బిగినింగ్. ప్రారంభం సమస్తం ఆయనే. ఆయన బట్టే అన్నీ. ఎందుకంటే ఆయన తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడట. యూనో, హీఈస్ ద గివర్. హీఈస్ ద గివర్. We think Jesus is the life giver. No. It's the Father who gave his Son to give you life. దాన్ని బట్టే మన జీవితంలో గమ్యము, ఆశ్రయము, ఆధారము. ఎక్కడ తల నుంచి, దేవా నీకు వందనాలయ్యా, నీకు వందనాలు ప్రభా, నీవు నా దేవుడివి, నీవు నా రాజువి, నువ్వు నా సర్వాన్ని యేసయ్యా. యేసు ప్రభా, నాకు తెలియజేయ, నాతో మాట్లాడయ్యా. నువ్వు మాట్లాడుతున్నావు, ఇప్పటికే మాట్లాడుతున్నావు. గ్రహించుకో, కృప నాకు దయచే. నన్ను అభిషేకించు. అభిషేక్తుడైన దేవా, నన్ను అభిషేకించు. తండ్రి చిత్తాన్ని జరిగించే జీవితం, భాగ్యం నాకు దయచే. యేసు ప్రభా, నీ మార్గంలో నేను నడుస్తానయ్యా. నీ సాక్షిగా నేను బ్రతుకుతానయ్యా. యేసు ప్రభా, నన్ను అభిషేకించయ్యా. పరిశుద్ధాత్మతో, అగ్నితో నన్ను అభిషేకించయ్యా. ఎంపవర్ మీ లార్డ్. ఎంపవర్ మై లైఫ్. గివ్ ఫుల్ఫిల్మెంట్ ఇన్ మై లైఫ్. సమాధానం దయచేయి, తృప్తి దయచేయి, జయము దయచేయి, మేలు జరిగించు. గొప్ప కార్యాలు జరిగించే దేవుడు నీవే. ఆశ్చర్యదుర్గం నీవేనయ్యా. నేను నమ్మి ఉన్నాను ప్రభా. నీ కార్యంలో, నీ క్రియలు నా జీవితంలో జరిగించు ప్రభా. వేటగాని ఉరుల నుండి తప్పించే దేవుడు నీవేనయ్యా. నీవే నా రక్షకుడివి, నీవే నా విమోచకుడివి. నిన్నే నేను నమ్మి ఉన్నాను ప్రభా. దేవా, నా సర్వం నీవే నా యేసయ్యా. నా రాజు నీవే యేసయ్యా. నా ప్రధాన యాజకుడి నీవేనయ్యా. ఈరోజు కూడా నా కొరకు నువ్వు తండ్రి కుడి పక్షాన కూర్చొని విజ్ఞాపన చేస్తాను, నేను నమ్ముతున్నానయ్యా. ఎక్కడ నమ్మేవారైతే యేసుని ఆరాధిద్దామా, యేసుని పూజిద్దామా, యేసుని మహిమపరుద్దామా. త్వరలో రానున్న మెస్సయ్య, త్వరలో రానున్న రక్షకుడు, త్వరలో రానున్న మన దేవుడు. ఎక్కడ మనస్ఫూర్తిగా ప్రభువా, నీవేన మా ఊపిరి, మా కాపరివి, మా రక్షకుడు నీవని ఎవరెవరైతే ఏ నాలుకైతే ఒప్పుకుంటున్నారు అయ్యా, వారిని బలపరచమని విడుకుంటున్నానయ్యా. యేసు ప్రభువా, మా రక్షక, మా సహాయక, మమ్మల్ని నడిపించే దేవా, నీ చేతుల్లోనే సమర్పించుకుంటున్నామయ్యా. మమ్మల్ని ఎరుగున్న దేవుడు నీవే, మమ్మల్ని చూచున్న దేవుడు నీవే.
మా జీవితాలను పరీక్షించే దేవుడు నీవే, మా తలంపుల్ని ఎరుగున్న దేవుడు నీవే, మా చెయ్యి విడవని దేవుడు నీవే, మా తోడుని నడిపించే దేవుడు నీవే అయ్యా. మమ్మల్ని ఆదరించి బలపరిచే దేవుడు నీవేనయ్యా, మమ్మల్ని పోషించే దేవుడు నీవేనయ్యా. మా జీవితంలో సర్వము నీవేనయ్యా. నువ్వు లేకుండా మేము ఏమీ లేమయ్యా. నువ్వు లేకుండా మన జీవితం వ్యర్థమే ప్రభా. నువ్వు లేకుండా మా జీవితంలో ఏ సహాయం లేదయ్యా. నువ్వు లేని బ్రతుకు వ్యర్థమే ప్రభా. నువ్వు లేని బ్రతుకు చీకటి బ్రతికే ప్రభా. నువ్వు లేని బ్రతుకులో దిక్కు లేదు ప్రభా. ఈరోజు ఎవరైతే నీ సహాయం వేడుకుంటూ, నీ ఆదరణ వేడుకుంటూ, నీ చేతిలో సమర్పించుకుంటూ నీ అభిషేకాన్ని కోరుకుంటారో చూడు ప్రభా. అభిషేకించబడ్డానన్నవారు, అభిషేకించబడాలని ఆశపడేవారు, నిజంగా నీ సాక్షులుగా జీవించేవారుగా, దృష్టి కలిగిన జీవితాన్ని జీవించేవారుగా, వారి జీవితంలో ఎటు ముందుకు వెళ్ళాలో, ఏది ముందు చేయాలో, ఏది ఎలా చేయాలో, ఏది ఎలా జరిగించాలో, నీ కొరకు ఘనంగా గొప్పవారిగా, గొప్ప జీవితాన్ని నిన్ను మహిమపరచువారిగా జీవించాలి. నీవే నేర్పించు, నీవే సహాయం చేయి, నీవే నడిపించు దేవా. మా కొరకు విజ్ఞాపన చేసే యేసు ప్రభా నీకు వందనాలయ్యా. పరమ తండ్రి, నీ ప్రియుణ్ణి, నీ కుమారుణ్ణి మా కొరకు వెనక్కి తీయలేదు ప్రభా. ఈరోజు మేము నీ బిడ్డలుగా అవ్వాలని, మేము నీ సాక్షులుగా ఉండాలని, మేము నీ సొత్తుగా ఉండాలని, మేము నీ రాజ్యం చేరాలని, మేము నీతో పాటు యుగ యుగాలు తరతరాలు ఉండాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. నువ్వు జరిగించిన కార్యం బట్టి వందనాలు. క్రీస్తుని లోకంలోకి పంపించిన దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, మా కొరకు నేడు క్రీస్తు జన్మించాడు, రక్షకుడు ఉదయించాడు, మా కొరకు వెలుగు ఉదయించబడింది. తేజో నక్షత్రం, ద మార్నింగ్ స్టార్, మా కొరకు యేసు ఉన్నాడు. ఉదయించే సూర్యుడు మాకు ఉన్నాడు. మా చీకటిల నుండి మమ్మల్ని వెలిగించే దేవుడు, మమ్మల్ని విడిపించే దేవుడు, మమ్మల్ని బలపరిచే దేవుడు, మమ్మల్ని అభిషేకించి నడిపించే దేవుడు అయ్యా. నీ ఆత్మతో మమ్మల్ని నింపే దేవుడు ఉన్నాడని నీకు వందనాలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నీకు వందనాలు వేసే, నీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవ. అయ్యా పరిశుద్ధాత్మ దేవ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు. నిన్ను కలిగిన మేము ఎవరు ఒట్టి వారికి ఉండకూడదయ్యా. నిన్ను కలిగిన మేము ఎవరు ఒట్టి బ్రతుకులు బ్రతకూడదయ్యా. నిన్ను ఎరుగున్న వారు, నిన్ను కలిగిన వారు, నువ్వు ఎరుగున్నావు, నువ్వు మాకు కావాలన్న ఏ ఒక్క జీవితం వ్యర్థమైన జీవితంగా ఉండకూడదు. మమ్మల్ని బలపరచు ప్రభా. కృప కనికరమును చూపించే దేవా యేసు ప్రభా. కృపయు సత్యము నీ ద్వారా అనుగ్రహించబడిందయ్యా. ఈరోజు జీవించే అవకాశం నీ ద్వారా మాకు కలిగిందయ్యా. నిన్ను ఎరిగిన వారుగా, నీ సాక్షులుగా, నీ కృపలో జీవించే జీవితం మా అందరికి అనుగ్రహించమని వేడుకుంటాం పరమ తండ్రి. నీ చిత్తం మా అందరి జీవితంలో నెరవేర్చు. నీ సాక్షులుగా మమ్మల్ని అందరినీ జీవింపజేయమని ఈరోజు ముఖ్యంగా నీ ఆలయంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిలో నీ ఆత్మకార్యము ప్రత్యేకమైన రీతిగా జరగాలని పెట్టుకుంటాను. ఈ లైవ్లో వీక్షిస్తున్న వారిలో నీ ఆత్మకార్యం జరగాలని పెట్టుకుంటాను అయ్యా. దర్శించయ్యా, బలపరచయ్యా. నీతో నడిచిన జీవితం, నీలో నాటబడే జీవితం మా అందరికి అనుగ్రహించమని పెట్టుకుంటూ, వాక్యాన్ని విత్తిన వాక్యాన్ని ముద్రించి ఫలింపజేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.